నమస్తే, నేను మీ జేకే. వెల్కమ్ టు హాసా టీవీ. దక్షిణ మధ్య రైల్వే పరిధిలో ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి ముఖ్యమైనటువంటి అతి రద్దీగా ఉండేటువంటి రైల్వే స్టేషన్లలో విజయవాడ చాలా ముఖ్యమైన రైల్వే స్టేషన్ అని చెప్పొచ్చు. ఈ రద్దీని నివారించడం కోసం కేంద్ర రైల్వే శాఖ ఒక నూతన ప్రణాళికను రూపొందిస్తుంది. అదే విజయవాడకు బైపాస్ లైన్ ఏర్పాటు చేయాలని, దానికి సంబంధించిన వివరాలను ఈ వీడియో ద్వారా తెలియజేస్తాను. వీడియో చివరి దాకా చూసి ఒక లైక్ ఇచ్చి మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేసి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. కేంద్ర ప్రభుత్వం ఏపీ మీద ప్రత్యేక దృష్టి పెట్టింది. కూటమి ప్రభుత్వంలో భాగస్వామ్యం కావడంతో ఆంధ్రాకు అవసరమైనటువంటి మౌలిక వసతులను కల్పిస్తుంది. రీసెంట్గా ఏపీ తమిళనాడు సరిహద్దులోని తిరుపతి, పాకాల, అట్లానే కాట్పాడి సెక్షన్లో వచ్చేసి 104 కిలోమీటర్ల సింగిల్ లైన్ డబ్లింగ్ పనులకు కేంద్ర కేబినెట్ ఆమోదం తెలపడం, ఇందుకోసం ఏకంగా 1332 కోట్లు కేటాయించడం, తాజాగా ఇండియన్ రైల్వే ఏపీకి మరో గుడ్ న్యూస్ అయితే చెప్పింది. విజయవాడ నుంచి 26 కిలోమీటర్ల మేర బైపాస్ లైన్కు శ్రీకారం తెలిపింది. దీనికి ఆమోదం తెలిపింది. ఇప్పటికే 6 కిలోమీటర్ల మేర కమిషన్ చేయబడినట్లయితే వెల్లడించింది. ఇక విజయవాడ బైపాస్ లైన్కు సంబంధించి రైల్వే శాఖ కీలక విషయాలైతే వెల్లడించింది. ఈ బైపాస్లో చాలా ప్రయోజనాలు కలుగుతున్నట్లయితే తెలిపింది. ముఖ్యంగా కీలకమైన విజయవాడ రైల్వే జంక్షన్లో రైలు కార్యకలాపాలను క్రమబద్ధీకరిస్తుందని తెలిపింది. అట్లనే ఈ మార్గం ఏర్పాటు వల్ల విజయవాడ స్టేషన్లో సరుకు రవాణా, రైళ్ల రద్దీ గణనీయంగా తగ్గుతున్నట్లు వెల్లడించింది. కేంద్ర ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం పట్ల ఏపీ సర్కార్ కూడా సంతోషం వ్యక్తం చేసింది. అలాగే రీసెంట్గానే ఆంధ్రప్రదేశ్, తమిళనాడు పరిధిలోని తిరుపతి, పాకాల, కాట్పాడి సింగిల్ రైల్వే లైన్ సెక్షను అంటే 104 కిలోమీటర్లు ఈ డబ్లింగ్ పనులకు కేంద్ర కేబినెట్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. మొత్తం 1332 కిలోమీటర్ల కోట్లతో ఈ డబ్లింగ్ పనులు పూర్తి చేయాలని నిర్ణయించింది. ఈ పనులతో ఇరు ప్రాంతాల నడుమ ప్రయాణ సౌకర్యం అనేది మెరుగుపరచడంతో పాటు లాజిస్టిక్ యొక్క ఖర్చును కూడా గణనీయంగా తగ్గిస్తున్నట్లు కేంద్రం వెల్లడించింది. చమురు వినియోగాన్ని తగ్గించడంతో పాటు కర్బన ఉద్గారాల తగ్గింపులకు దోహదం చేస్తుందని వివరించింది. ఈ ప్రాజెక్టు పూర్తయితే ఏకంగా 400 గ్రామాలకు సుమారు 14 లక్షల మంది జనాభాకు కనెక్టివిటీ పెరుగుతున్నట్లు రైల్వే శాఖ వివరించింది. అటు తిరుపతి, పాకాల, కాట్పాడి డబ్లింగ్ పనులు పూర్తి అయితే గూడ్స్ రవాణా మరింత మెరుగవుతుందని కేంద్ర రైల్వే మంత్రి అశ్విన్ వైష్ణవ్ కూడా తెలిపారు. బొగ్గు, వ్యవసాయ వస్తువులు, సిమెంటు, ఇతర ఖనిజాలు రవాణాకు ముఖ్యమైనటువంటి మార్గం కాబోతుంది ఇది. డబ్లింగ్తో సంవత్సరానికి 1 మిలియన్ టన్నుల అదనపు సరుకు రవాణా జరుగుతుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ నిర్ణయం కారణంగా దేశ ఆర్థిక ప్రగతి మరియు పెరుగుతుందని ఆయన తెలిపే అభిప్రాయం కూడా పడ్డారు. ఏపీ మీద కేంద్ర వరాల జల్లు కురిపిస్తున్న నేపథ్యంలో కూటమి ప్రభుత్వం పెద్దలు సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారు. కేంద్ర ప్రభుత్వంతో మంచి సంబంధాలు కొనసాగిస్తూ ఏపీని మరింత అభివృద్ధి దిశగా తీసుకువెళ్తున్నారని చెప్పవచ్చు. దానికి డోకా కూడా లేదు. ఏది ఏమైనా విజయవాడ రద్దీగా ఉండేటువంటి విజయవాడ రైల్వే స్టేషన్ను రద్దీ తగ్గించడం కోసం మరియు సరుకుల రవాణా విషయాల్లో కూడా ఈ భారాన్ని ఈ స్టేషన్ మీద పడకుండా చూసేందుకు విజయవాడకు బైపాస్ రైల్వే లైను కేంద్రం మరియు కేంద్ర రైల్వే శాఖ యొక్క దక్షిణ మధ్య రైల్వే ఆమోదం తెలిపింది. అదొక సంతోషకరమైన వార్త. అది ఫ్రెండ్స్, మరొక అంశంతో మళ్ళీ మీ ముందుంటాను ఫ్రెండ్స్. జై హింద్.